Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. చావాలిందా? చావాలని అనుకున్నా, కానీ అదృష్టం కూడా లేకపోయింది. మీ కారు బ్రేకులు చలవ. క్షమించండి, వస్తాను. ఆగండి, కారెక్కండి. ఏ పోలీసులకు అప్పగిస్తారా? కాదు, మీతో పనింది. రండి. కమింగ్. తీసుకోండి విజయ్. అదేమిటి విజయ్, ఎందుకో బాధపడుతున్నారు? ఏమిటో చెప్పండి ప్లీజ్. మీకు చెప్పిన అర్థం కాని బాధ. అక్కడ ఇంటి దగ్గర మా నాన్న చెల్లెలు కడుపు నిండా తిండి లేక బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను విందారగించను. క్షమించండి. అయితే మీకు ఒక నాన్న చెల్లెలు ఉన్నారన్నమాట. అదృష్టవంతులు మీరు. నాకు ఓ చెల్లెలు ఉంటే ఎంత బాగుండదు. మీరు లేని వారిని గురించి బాధపడుతున్నారు. నేను ఉన్నవాళ్ళను పోషించలేక బాధపడుతున్నాను. పోషించడం నా బాధ్యత. మీ బాధ్యతను మీరు గుర్తించి కూడా ఇలా పారిపోయి వచ్చారే. మీరు ప్రాణాలు తీసుకుంటే వాళ్ళగతేం కాను. బ్రతికుండి నేనేం చేయగలను గనక. బీకాం పాస్ అయి 3 ఏళ్ళయింది. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదు. మాదసలే పేద కుటుంబం. ఆస్తి లేకపోయినా ఆడంబరాలకు పోయి ఉన్న ఒక్క చెల్లెలికి పెద్ద సంబంధమే తెచ్చి పెళ్లి చేశాడు నాన్న. ఆ సంబంధం కోసం ఉన్న ఇల్లు అమ్మింది చాలక తలకు మించిన అప్పులు కూడా చేశాడు. చెల్లెలైనా సుఖపడుతుందనుకున్నా. కానీ ఏ మీ చెల్లెలి భర్త మంచివాడు కాదా? అది కాదు. అప్పులిచ్చిన వాళ్ళు వారంట్ తెచ్చి మా నాన్నను జైలుకు పంపించారు. ఆ దిగులుతో మా అమ్మ మంచం పట్టింది. మందులకని మాకులకని ఎక్కడ లేని డబ్బు కావలసి వచ్చింది. గత్యంతరం లేక మా చెల్లెలికి అత్తవారిచ్చిన నగలు తాకట్టు పెట్టాం. ఆ నగల్ని విడిపించుకోను లేకపోయాం. మా అమ్మను దక్కించుకోను లేకపోయాం. చివరికి మా చెల్లెలి కాపురం చిక్కుల్లో పడింది. అంటే ఏముంది అజయ్ బాబు? నగలు తెచ్చే వరకు గుమ్మంలో అడుగు పెట్టొద్దన్నాడు మా చెల్లెలి మామగారు. సుఖంగా భర్తతో కాపురం చేయవలసిన చెల్లెలు పుట్టింట్లోనే కూలిపోతున్నా ఏవీ చేయలేకపోయిన అసమర్థుడి. ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే ఉంది అజయ్ బాబు. అర్థమైంది. మీ సమస్య పేదరికం. డబ్బుంటే సుఖం ఉంటుందని, డబ్బుతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు అపోహపడుతున్నారు. కానీ డబ్బు లేని బాధ కంటే డబ్బున్న బాధ మరీ ఎక్కువ విజయ్. డబ్బుంటే బాధ. అర్థమైంది రండి. డబ్బున్న వాళ్ళ బాధ ఒకటి, ఉన్నది చాలదని ఇంకా కూడబెట్టాలని. అదేనా మీ బాధ? అది కాదు. నా సంగతే తీసుకోండి. డబ్బు లేకపోవడం అంటూ ఏమిటోనే ఎరగను, ఊహించలేను కూడా. తరతరాల నుండి మాది జాగీర్దారుల వంశం.
3 ఏళ్లుగా నేను అమెరికాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. నాన్నగారు కావలసినంత డబ్బు పంపడం, నేను హాయిగా ఖర్చు పెట్టుకోవడం, అంతే తెలుసు నాకు. సుమారు 1 నెల రోజుల క్రితం కేబుల్ వచ్చింది. నాన్నగారికి సీరియస్గా ఉందని వెంటనే బయలుదేరి రమ్మని. ఇంటికి చేరేసరికి అత్తయ్య, అత్తయ్య, వచ్చావా నాయన, వచ్చావా? అయిపోయింది, అంత అయిపోయింది బాబు. ఇంత చిన్న వయసులో నీకెంత కష్టం వచ్చింది. పనికి మాలిన దాన్ని, కళ్ళు లేని దాన్ని నన్నైనా తీసుకుపోలేదా భగవంతుడు? ఊరుకోండమ్మా, ఊరుకోండి. తల్లి లేని లోపం లేకుండా చిన్నప్పటి నుంచి అజయ్ బాబుని మీ చేతులతో పెంచారు. మీరే ఇలా అధైర్యపడితే ఎలా? చివరి చూపులకైనా నోచుకోలేని నిర్భాగ్యుడయ్యాను. కాస్త ముందుగా తెలియజేయకపోయారా భానుజీ గారు? జబ్బుగా ఉన్నప్పటి నుంచి మిమ్మల్ని రప్పించాలనే ప్రయత్నించాను అజయ్ బాబు. కానీ మీ చదువు ఎక్కడ పాడవుతుందోనని నాన్నగారే వద్దంటూ వచ్చారు. ఇంత త్వరలో ఇలా ముంచుకొస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. 4 కాలాల పాటు నాన్నగారికి సేవ చేయాలనుకున్నాను. పాపం వెంకన్న వాడి కూతురు అహర్నిశలో అయ్యగారిని కనిపెట్టుకుని సేవ చేశారు. స్వామి భక్తి అంటే వాళ్ళదే. మరి శేషావతారం ఎవరెంత సేవ చేశారో ఏకరవు పెట్టడానికి ఇదటయ్యా సమయం. ఈ మూగవాడేమిటి, అందరూ సేవ చేశాం. అయినా అయ్యగారిని దక్కించుకోలేకపోయాం. భానుజీ గారు, నాన్నగారి గదికి తాళాలు వేశారే? అత్తయ్య గారు మీతో చెప్పలేదా? నాన్నగారు ఈ గదిలోనే పరమపదించారు. వారు పోయిన నక్షత్రం మంచిది కాదట. అందుకని 1 సంవత్సరం పాటు ఈ గది తెరవకూడదని పురోహితులు శాసించారు. ఇదే విషయం అజయ్ బాబు. మన ఫ్యాక్టరీ పనివాళ్లతో వచ్చిన తగాయిదా లేబర్ ట్రిబ్యునల్ దాకా వెళ్ళింది. గవర్నమెంట్ తీర్పు ప్రకారంగా ఇప్పుడు మనం 70,000 రూపాయలు పరిహారంగా చెల్లించాలి. 70,000? అవునండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్. మొదటి వాయిదా 1,50,000 ఈ నెలాఖరులోగా కట్టాలి. ఎస్, నేను భానుజీరావుని మాట్లాడుతున్నాను. నో, ఈ మాత్రానికి కోర్టులు దావాలు ఎందుకండి? అజయ్ బాబు గారు వచ్చేశారుగా, వారితో చెప్పి సర్దుబాటు చేయిస్తానులేండి. అలాగే. కాంట్రాక్టర్ ప్రసాద్ ఈ మధ్య మన ఫ్యాక్టరీకి కొత్త మిషనరీ సప్లై చేశారు. ఆ బాబతు 60,000 రూపాయలు ఇవ్వాలి. ఇకపోతే ఆగండి, నా బుర్ర వేడెక్కిపోయింది. నేను వింటున్న కొద్దీ మీరు చెబుతూనే ఉంటారు. ఇవాటికి తలనొప్పి. లచ్చి, ఏందమ్మా బాబు గారికి భోజనం వడ్డించమని మీ అయ్యతో చెప్పు. నమస్కారం పిన్ని గారు. నమస్తే అజయ్ బాబు. రా సరళ, మీ నాన్నగారిని వెంట పెట్టుకొచ్చినట్టున్నావు, ఏమిటి విశేషం? మా అమ్మాయి సరళ ఉంది చూశారు. నువ్వు ఉండు నాన్న. అజయ్ బాబు, మీకోసం ఏం తెచ్చానో తెలుసా? మీకు ఇష్టమైన పాల్కోవా నేనే స్వయంగా తయారు చేశాను. రుచి చూసి ఎలా ఉందో చెప్పరు? అప్పుడే పిండి వంటలు చేయడం కూడా నేర్చుకున్నాం అన్నమాట. కానీ ఈవేళ అజయ్ ఒంట్లో ఏం బాగాలేదు సరళ. అందుకే ఇప్పుడు భోజనం కూడా మానేస్తే మంచిదన్నా. అలాగా? అమ్మాయి సరళ, నువ్వు వెళ్ళి డాక్టర్ ఫోన్ చేయి, అర్జెంటుగా రమ్మను. కాదు నాన్న, నేనే కార్లో వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తాను. అవునవును, అదే మంచిది. అజయ్ బాబు, మీరు రెస్ట్ తీసుకోండి. నాకు ఆఫీస్లో కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాను. ఏమిటి?
ఈ జబ్బేమిటి, డాక్టర్ ఏమిటి? ఏమీ లేదు నాయన, నా భయం నాది. వంశాంకురానివి నువ్వు ఒక్కడే మిగిలావు. ఇంత ఆస్తి ఉంది, ఏ క్షణాన ఎవరికి ఏ దుర్బుద్ధి పుడుతుందో చెప్పలేము. అందుచేత ఈ ఇంట్లో వెంకన్న తప్ప ఎవరు ఏమిచ్చినా తినద్దు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను నేను. అవును నాయన, డబ్బు పాపిష్టిది, ఎంత పనైనా చేయిస్తుంది. కావలసింది తినడానికి కూడా స్వతంత్రం లేదు. ఎందుకే ఐశ్వర్యం? అది నా పరిస్థితి. ఐశ్వర్యాన్ని అంటిపెట్టుకుని ఎన్ని చిక్కులు బాధలు ఉన్నాయో చూశారా? క్షమించాలి, నాకు అర్థం కాలేదు. అలాంటివి కూడా బాధలేనంటారా? కావా? నేను ఇల్లు చేరేసరికి నాన్నగారు పోవడం, నాకేమో ఆస్తి వివరాలు ఏమీ తెలియకపోవడం, ఎటు చూసినా అప్పులు, అంతుపట్టని ఆర్థిక సమస్యలు, ఏ క్షణంలో ఎవరే కీడుతల పెడతారో అన్న భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతకడం. క్షణం సుఖం లేదు, క్షణం శాంతి లేదు. అవన్నీ మీరు ఊహించుకుంటున్నవి. అవి ఓ బాధలేనా? నేనే మీ స్థానంలో ఉంటే నిజం. అయితే ఒక్క క్షణం మీరు గమనించే ఉంటారు, మనిద్దరం అచ్చుగుద్దినట్టు ఒకే పోలిగ్గా ఉన్నాం. చూడండి, మన ఇద్దరిలో ఎవరెవరో దేవుడు కూడా పోల్చుకోలేడు. అందుచేత మన స్థానాలు కొన్నాళ్ళు మార్చుకుందాం. నా బాధ్యతలు మీరు మోయగలరో లేదు. మోయలేని వాడిని నేను కాదు, మీరు. పర్వాలేదు, కాయ కష్టం చేసి కలో గంజో తాగుతూ పేదవాళ్ళే హాయిగా కాలం గడుపుతారు. ఈ కుట్రలు కుతంత్రాలు లేని నిర్మల జీవితం వాళ్ళది. కొన్నాళ్ళు అలా జీవించాలి ఇందులో. మా ధనిక జీవితం మీరు అనుభవించి చూడండి. నా పరిస్థితుల్ని చూసి జాలిపడి మీరు అలా అంటున్నారు. కానీ మా ఇంట్లో బాధల్ని మీరు ఒక్కరోజు కూడా భరించలేక పరిగెత్తుకొస్తారని నా భయం. అలాంటి భయాలు లేకుండా ముందే షరతులు పెట్టుకుందాం. ఒక్క ఏడాది గడువు. ఈ లోపుగా మనం ఏమైనా సరే స్థలాలు మార్చుకోకూడదు. అలా అగ్రిమెంట్ రాసుకుందాం, సరేనా? ఏమిటి ఆలోచిస్తున్నారు? సరే, అలాగే చేద్దాం. ఇది ఒక పరీక్ష. ఇందులో ఎవరు నెగ్గుతారో చూద్దాం. అయితే బాత్రూమ్కి వెళ్ళి స్నానావధి కానివ్వండి. వెరీ గుడ్. కానీ చిన్న అడ్జస్ట్మెంట్. కరెక్ట్. కూర్చోండి. అగ్రిమెంట్ తయారు చేశాను, సంతకం పెట్టండి. ఇప్పటి నుంచి మీరు అజయ్ బాబు, నేను విజయ్ కుమార్. పదండి. कौन है तू? जा जा भाग।
వచ్చావా? 3 రోజుల నుంచి కనిపించకపోతే నేను నాన్న ఎంత కంగారు పడ్డావు అనుకున్నావు? ఈ మాత్రానికి కంగారు ఎందుకు చెల్లెమ్మా? వచ్చేసాగా. అదిగో భజన అయిపోయింది. ఈ ప్రసాదం తీసుకెళ్లి నాన్నకి ఇచ్చిరా. అమ్మా మీనా, ఏదమ్మా ప్రసాదం? అబ్బాబ్బాబ్బా, ఈ ఆడవాళ్ళు. నాన్న వచ్చావు ఏరా? ఇన్నాళ్లకు ఇల్లు గుర్తుకొచ్చిందన్నమాట. స్వామి చెప్పినట్టు 3 రోజుల నుంచి ఊరంతా బలాదూరు తిరిగి ప్రసాదం వేళకు తయారయ్యావు. ఎక్కడో ఉద్యోగం ఉందంటేను. దొరికిందా? అంతేరా, శ్రీరామచంద్రుడు దయలేకపోతే అంతే. బట్ భక్తి ఎలాగో లేదు, ప్రసాదాన్ని అఘోరించు. ఒరేయ్, ఈ 3 రోజుల నుంచి ఎక్కడైనా ఇంత తిండి తిన్నావరా? ఒరే, అది దేవుడి ప్రసాదం, కళ్ళకు అద్దుకొని మరీ అఘోరించు. రామా రక్షక నాయనలారా. కాఫీ. ఏమిటన్నయ్యా కలవరిస్తున్నావా? లే, ఎంత పొద్దు ఎక్కిందో తెలుసా? లేనయ్యా. ఓహో, దొరగారికి మేల్కొలు పడుతున్నావా? పడుకొని అమ్మా, పడుకొని. వాడికి జమీందారు బిడ్డ. నువ్వు వెళ్ళనయ్యా. మీనా, అది పాపమేంటన్నయ్యా, ప్రాణాలు తీసుకుంటేను. ఏమిటిది పొద్దునే న్యూసెన్స్? అక్కడ పెట్టిపో. రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం సర్వలోక నాయకం. ఏమిటి నాన్న ఇవన్నీ? ఏముందమ్మా, రామకోటికి పుస్తకాలు, ప్రసాదానికి అరటిగేల కొబ్బరికాయలు, ఇదిగో పానకంలోకి బెల్లం, మంగళహారతికి కర్పూరం. అమ్మా, ఈవేళ శ్రీరాముల వారికి అఖండ జ్యోతి. రామ రక్షక. రామదాస్ గారు, సాక్షాత్ శ్రీరాముల వారే పిలిచినట్టుగా ఉంది. వస్తున్నా స్వామి, వస్తున్నా స్వామి. ఏమయ్యా రామయ్య, అరువైతే నా కొట్టు, రొక్కమైతే ఆ నాయుడు కొట్టునా? అవన్నీ అక్కడ కొంటుంటే మేము చూడలేదు అనుకున్నావా? ఏం పెద్ద మనిషివయ్యా, తీర్చు, ముందు నా అప్పు తీర్చు. ఏదో సామె చెప్పినట్టు అప్పు చేయించింది ఎవరు, అప్పు ఇచ్చింది ఎవరు, అప్పు తెచ్చింది ఎవరు? అంతా శ్రీరాముని లీల. మనం వట్టి నిమిత్త మాత్రం అంతే. చాలావయ్యా నీ వేదంతో, నువ్వు ముందు నా డబ్బు అక్కడెట్టు. ఇదిగో చూడు, డబ్బో డబ్బో అని ఈ కాకిగోళ మాని రామా రామా అని ఒక్కసారి చెప్పించు.
నీ ఆర్తనాదం విని నే చేసిన అప్పు ఆ శ్రీరామచంద్రుడే తీరుస్తాడు. తీరుతాడు తీరుతాడు. దాసో నువ్వా భద్రాచల రామదాసుని అనుకున్నావేమో. అపచారం అపచారం లక్ష్మయ్య. ఆ భద్రాచల రామదాసు భక్తుడై జైలుకు వెళ్ళాడు. ఈ రామభజన రామదాసు జైలుకు వెళ్లి భక్తుడయ్యాడు. ఆ తేడా ఎప్పుడూ ఉంది. కట్టి పెట్టవయా నీ కబుర్లు నువ్వు. ఏదో రామభక్తుడు కదా అని 6 నెలల అద్దె బాకీ ఉన్న 1000 రూపాయలు పెట్టి ఇల్లంతా బాగు చేయించి ఇస్తే ఇటు అద్దె అటు అప్పు 2 ఎక్కొట్టాలని చూస్తున్నావా? దాసో మర్యాదగా తక్షణం నా ఇల్లు ఖాళీ చేయి, లేకపోతే బయటికి గంటిస్తాను. ఏమిటయ్యా కూర్చున్నావు? మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నీకు కావాల్సింది డబ్బేగా? నీ మొహాన్ని పారేస్తాను. ఆ మొఖానదిలే నేల మీద పారా ఏరుకుంటాం. ఏమిటన్నయ్యా? ఇందులో డబ్బుండాలి. ఏమైపోయింది? డబ్బా? అదా తెల్లవారుజామున ఆ శ్రీరామచంద్రుడు నీ జేబులో చూపించాడు. ఇదిగో ఆ శ్రీరాముల వారికే కైంకర్యం చేసేసాను రా. ఒట్టిగొడ్డికి అరుపులు ఎక్కువని పెద్ద జమీందారు బిడ్డల ర్యాంకులేసావా? ర్యాంకు అతిగా మాట్లాడావా? పళ్ళు రాలగొడతాను. పళ్ళు రాలగొడతావా? ఏది? కొట్టు కొట్టు కొట్టు. లక్ష్మయ్య అసలు పళ్ళుంటే గానీ ఆడగొట్టడానికి. విను, శ్రీరామచంద్రుడు ఆగిన శివైనా కుట్టనన్నారు. ఇదిగో నీ అప్పు నేను తీరుస్తాగా. కుర్ర కుంక వాడిదే ఉంది. నువ్వు పద పద పద. దాచో నీ కొడుకు చేసిన అవమానానికి 1 రోజుల్లో వారంట్ తెచ్చి నిన్ను జైలు పంపించబోతే నా పేరు మార్చుకుంటా. జాగ్రత్త. ఏడిశావ్. వాడు కాదురా, నువ్వు చేసిన ఘనకార్యానికి రేపొద్దున వాడు వారంట్ తెస్తే జైల్లో కూర్చొని నేను ఏడుస్తూ ఉంటాను. మీరిద్దరు సంతోషిద్దురు గాని. లేకపోతే ఏమిటి నాన్న? ఊరంతా అప్పులు పెట్టుకుని ఉన్న డబ్బు కాస్త ఇలా తగలేస్తాలా? అపచారం అపచారం. అమ్మాయి వీడు మీ అన్నయ్యనా? ఉన్నట్టుండి ఇలా మారిపోయాడు. అన్నయ్య మాత్రం ఏం చేస్తాడు? ఇంటి పరువు ఇలా పోతుంటే. అన్నావు, నువ్వు నన్నే అన్నావు. అనండి, అందరూ నన్నే అనండి. ఆపద్బాంధవ, అనాథ రక్షక, వింటున్నావుగా నీ భక్తుడు పడుతున్న మాటలు. రామ అరిచరిచి గొంతు ఆడిపోయింది. అమ్మాయి కాసిన కాఫీ నీళ్ళున్న పట్ల. ఎక్కడి నుంచి తెమ్మంటావు? కాఫీ పొడి కానీ డబ్బులు ఇస్తే నువ్వు ముక్కు పొడి తెచ్చుకున్నావుగా. అయిపోయింది, కాఫీ పొడి కూడా అయిపోయింది. ఈ చివరి రోజుల్లో రామా రామా అని అనుకోవాల్సిన వాడిని కాఫీ కాఫీ అని అనిపిస్తున్నారే. మీ అమ్మాయి బతుకుంటే నాకే అవస్తుండేది. ఎందుకు నన్ను అలా బాధపడతావు? ఇంటి పరిస్థితి ఇలా ఉంది, ఏం చేస్తావు? సరే, ఆ ధనియాల కాఫీ తగలే. అలాగే నాన్న.